నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైసీపీ నేతలు అధికార మదంతో ఏపీని అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, ఘోరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ ముంబై హీరోయిన్ను ఎత్తుకొచ్చి చిత్రహింసలు పెట్టిన వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. పోలీసు ఉన్నతాధికారులు పాత్రదారులుగా, ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా జరిగిన ఈ దారుణ ఘటన జగన్ మార్క్ పాలనకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం కథ నడిపించింది మాత్రం బెజవాడ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్. అసలు ఎవరి కుక్కల విద్యాసాగర్? ప్రభుత్వ యంత్రాంగాన్ని మాఫియా గ్యాంగులా మార్చే అంత సీన్ ఇతనికి ఉందా, లేక ఈ స్టోరీలో బయటకు రాని పెద్ద మనుషులు ఇంకా ఉన్నారా? కృష్ణా జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కొడుకే కుక్కల విద్యాసాగర్. బిట్స్ పిలానీలో బీటెక్ చేసిన జూనియర్ కుక్కల 2013లో తండ్రి మరణం తర్వాత ఆయన వ్యాపారాలతో పాటు రాజకీయాలను టేక్ ఓవర్ చేశాడు. ఇక విశాఖ పోర్టులో చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఒక మోస్తారు వ్యాపారవేత్తగా ఎదిగాడు. తండ్రి రాజకీయ వారసత్వంతో వైసీపీలో చేరిన విద్యాసాగర్ 2014లో పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రేమ వ్యవహారంలోనే కాదు, వ్యాపారంలోనూ కుక్కల విద్యాసాగర్ అనేక మందిని మోసం చేశాడు. ఇతనిపై మొత్తం 17 కేసులు ఉన్నాయి. ఒక వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో అరెస్టు వారెంట్ జారీ కావడంతో 2014 నుంచి 2017 వరకు ఇతను పరారీలో ఉన్నారు. ఇక కోలోజిక్స్ పేరుతో కంపెనీ పెట్టి 9 కోట్లకు జనాన్ని ముంచేశారని ఇతనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2014లో హైదరాబాద్లో ఓ పెళ్లిలో ముంబైకి చెందిన సినీ నటి కాదాంబరి జైత్వానిని కలిశాడు కుక్కల విద్యాసాగర్. అప్పుడే సినిమాల్లో పేరు తెచ్చుకుంటున్న అప్కమింగ్ హీరోయిన్ కాదాంబరికి ఖరీదైన బహుమతులు ఇచ్చి మాయమాటలతో ప్రేమ పేరుతో లొంగ తీసుకున్నాడు. కుక్కల విద్యాసాగర్, కాదాంబరి జైత్వాని కొన్నాళ్లు సన్నిహితంగా ఉన్నారు. అయితే కాదాంబరి తనను పెళ్లి చేసుకోమని అడగడంతో సీన్ రివర్స్ అయింది. కాదాంబరిని పెళ్లి చేసుకోవడానికి కుక్కల విద్యాసాగర్ ఆసక్తికి చూపించలేదు. తాను మోసపోయానని గ్రహించిన కాదాంబరి కుక్కలను దూరం పెట్టింది. అయితే కుక్కలు మాత్రం ఆమెను వెంటాడి వేధించాడు. నగ్నంగా సెల్ఫీ ఫోటోలు, వీడియోలు తీసుకొని ఆమెకు పంపించి నిత్యం నరకం చూపించేవాడు. ఈ క్రమంలో 2023లో ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ తనను రేప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిందాల్ స్టీల్ యజమాని సజ్జన్ జిందాల్ ఏపీ సీఎం జగన్కు మధ్య స్నేహబంధం ఉంది. ఈ ఫ్రెండ్షిప్తోనే కడపలో జిందాల్ స్టీల్ కంపెనీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాదాంబరి రేప్ కేసు విచారణకు వస్తే జిందాల్కు వ్యక్తిగతంగానూ వ్యాపారపరంగానూ కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో ఎవరిని సంప్రదించారో, ఎవరి ద్వారా డీల్ కుదిరిందో తెలియదు, కానీ కుక్కల విద్యాసాగర్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. 10 ఏళ్ల క్రితం ప్రారంభమై ఎప్పుడు ముగిసిందో తెలియదు, కానీ కాదంబరి జైత్వాని ఎఫైర్ని బయటకు తీసి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ విజయవాడలో కేసు పెట్టారు. ఆయన ఇలా కంప్లైంట్ ఇచ్చారో లేదో అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత ఆగ మేఘాల మీద ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సారథ్యంలో ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేసి విమానంలో ముంబై పంపించారు. ఇక కరుడుగట్టిన తీవ్రవాదులపై దండయాత్రకు వెళ్లినట్లు కాదాంబరి జైత్వానితో పాటు వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు ఏపీ పోలీసులు. ఇక జైల్లో ఆమె కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆమె ఇంటిని, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్ ప్రభుత్వానికి సకల సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని తెలుస్తుంది. బెజవాడ పోలీసులు వైసీపీ నాయకులు మూకుమ్మడిగా కాదాంబరి జైత్వానిని టార్చర్ చేశారు. కుక్కల విద్యాసాగర్తో పెళ్లి మాట ఎత్తొద్దని బెదిరించినట్లు వార్తలు వస్తున్నా ఇదే సమయంలో ముంబైలో సజ్జన్ జిందాల్పై కాదాంబరి నమోదు చేసిన కేసును మహారాష్ట్ర పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ముంబై హీరోయిన్ని భయపెట్టి బెదిరించడానికి కుక్కల విద్యాసాగర్ను పావుగా వాడుకున్నారని అర్థమవుతోంది. ఇంకో విషయం ఏంటంటే కాదాంబరి మీద కేసు నమోదైన సమయంలోనే అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న నవీన్ జిందాల్ బీజేపీలోనూ చేరారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించిందెవరు? మాజీ సలహాదారు సజ్జలకి బెజవాడ పోలీసులకు లీడ్ రోల్ ప్లే చేసిన కుక్కల విద్యాసాగర్కి ఏ మాత్రం ముట్టిందో త్వరలోనే బయటకొచ్చే అవకాశము ఉంది.